ప్రాచీన కాలం నుంచి ప్రకృతి తన ఒడిలో దాచుకున్న ఎన్నో అద్భుతాల్ని మానవాళికి అందిస్తూ వస్తూ ఉంది. కొన్ని మొక్కలు, కొన్ని ఫలాలు కేవలం ఆహారం మాత్రమే కాదు, అనారోగ్యానికి విరుగుడుగా కూడా నిలుస్తూ ఉన్నాయి. వేదాల లోతులు, ఆయుర్వేద మార్గాలు చెప్పిన ఆరోగ్యం గుట్టు ప్రకృతిలోనే ఉంది. ఎన్నో కాలాలుగా మన పూర్వీకులు ఈ సహజ నిధుల్ని నమ్ముతూ వస్తున్నారు. అలాంటి కోవలోద్దే మనకు వేసవిలో లభించే తాటి ముంజ. చూడటానికి చిన్నదే అయినప్పటికీ కూడా దీంట్లో ఉండేటటువంటి చల్లదనం, తీయదనం కేవలం దప్పికని మాత్రమే కాదు, మన శరీరాన్ని లోపల నుంచి రక్షించే శక్తిని కలిగి ఉంది. ఆధునిక విజ్ఞానం కూడా ఈ ముంజల మహిమని ఇప్పుడు గుర్తించింది. దీని ఆరోగ్య రహస్యాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా లోతుగా తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. తాటి ముంజలు ప్రకృతి ప్రసాదించినటువంటి అమృతం అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యానికి శాస్త్రీయ నిధి అని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వేదాల కాలం నుంచి ఆయుర్వేదం మన ఆరోగ్య పరిరక్షణలో ఒక వెలుగు దివ్యలాగా మార్గ నిర్దేశం చేస్తూ ఉంది. ప్రకృతి ఒడిలో లభించేటువంటి అనేక దివ్యమైనటువంటి ఔషధ మొక్కలు, ఫలాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో అద్భుతమైనటువంటి పాత్రని పోషిస్తున్నాయి. అలాంటి వాటిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి ఈ తాటి ముంజలు. వీటి తీయని రుచి, అలాంటి చల్లటి స్వభావం ఇవన్నీ కూడా కేవలం వేసవి తాపాన్ని తీర్చడమే మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని కూడా మనకి అందిస్తున్నాయి. ఆధునిక శాస్త్ర పరిశోధనలు కూడా ఈ తాటి ముంజల తాలూకు విశిష్టమైనటువంటి లక్షణాలని, అలాగే వీటిని ఇతర పదార్థాలతోటి కలిపి తీసుకోవడం వల్ల కలిగేటువంటి అద్భుతమైన ఫలితాలని ధృవీకరిస్తున్నాయి. కాబట్టి కేవలం తాటి ముంజల్లాగానే మాత్రమే కాకుండా కొంచెం కాంబినేషన్స్ తోటి మీరు తీసుకున్నారనుకోండి, ఈ ఆహారాలని ఔషధాల కింద మీరు మార్చుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రకృతి మనకు అందించినటువంటి ఈ అపరూపమైనటువంటి ఆ ఫలం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రధానంగా ఔషధ ప్రయోజనాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి, ఆశ్చర్యపోతారు. తాటి ముంజలు ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలని కలిగి ఉన్నాయి. ఒక దివ్యమైనటువంటి ఔషధం కింద పనిచేస్తాయి ఇవి. వీటిని రకరకాల రూపాలుగా మనం వాడుకోవచ్చు. దీంతో అనేక రోగాల నుంచి మనం రక్షించుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారంగా తాటి ముంజలు అలాగే ఇతర పదార్థాలు ఈ కాంబినేషన్ తోటి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ తోటి అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నటువంటి ఈ సహజమైన చికిత్సా విధానాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మనం మరింత విశ్వాసంతో వీటిని మన ఆరోగ్య పరిరక్షణకి ఒక భాగం చేసుకోవచ్చు. వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. మెయిన్గా శరీరాన్ని చల్లబరుచుకోవటానికి, ఆ డీహైడ్రేషన్ నివారణ కోసం దీన్ని వాడుకోవచ్చు. అంటే బాడీని కూల్ చేయడానికి, అలాగే డీహైడ్రేషన్ ప్రివెన్షన్కి ఇది మీకు ఉపయోగపడుతుంది. శరీరం అవసరమైనటువంటి దానికంటే ఎక్కువ నీటిని కోల్పోయినప్పుడు అప్పుడు దాన్ని డీహైడ్రేషన్ అంటారు. అంటే శరీరంలో నీటి కొరత అనేది ఏర్పడుతుంది. ఇది వేడి వాతావరణం, అలాగే ఎక్కువగా శ్రమ చేయటం, లేకపోతే తగినంత నీరు తాగకపోవటం, ఇలాంటి వాటి వల్ల ఈ డీహైడ్రేషన్ వస్తూ ఉంటుంది. శరీరం తాలూకు అసాధారణ విధులు సక్రమంగా జరగటానికి మన శరీరంలో సరైన స్థాయిలో నీళ్లు అనేవి ఉండటం చాలా చాలా అవసరం. అయితే డీహైడ్రేషన్ మరి ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే దప్పిక వేస్తూ ఉంటుంది, అలాగే మూత్ర విసర్జన తగ్గిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన లక్షణం. ఇంకా మూత్రాన్ని గమనించగలిగితే ముదురు రంగులో ఉంటుంది ఇది. అలాగే అలసట, తలనొప్పి, మైకం ఆవరించడం, అలాగే చర్మం పొడిబారటం, ఇంకా తీవ్రమైన సందర్భాల్లో ఒక్కోసారి డీహైడ్రేషన్ బాగా సివియర్గా ఉంటే స్పృహ కోల్పోవటం ఇలాంటివి కూడా సంభవిస్తూ ఉంటాయి. ఈ క్రానిక్గా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఒక్కోసారి మూత్రపిండాలు వైఫల్యం చెందే రిస్క్ ఉంటుంది. మలబద్ధకం లాంటి సమస్యలకు కూడా ఇది దారితీస్తూ ఉంటుంది. ఈ డీహైడ్రేషన్కి మామూలుగా అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. అయితే వేడి వాతావరణంలో ఎక్కువ టైము గడపటం, అలాగే తీవ్రమైనటువంటి ఎక్సర్సైజులు చేయటం, వాంతులు అవ్వటం, విరేచనాలు అవ్వటం, అలాగే నీళ్లు తగినంత తాగకపోవటం, కొన్ని రకాల మందులని తీసుకోవటం, ఇవి ముఖ్యమైన కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఏజ్ కనుక మనం తీసుకుంటే వృద్ధులు అలాగే పిల్లలు ఈ డీహైడ్రేషన్కి ఎక్కువ గురవుతూ ఉంటారు. అయితే మరి తాటి ముంజలను ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి అంటే శరీరాన్ని తక్షణమే మీరు చల్లబరచడానికి, డీహైడ్రేషన్ని నివారించుకోవడానికి తాటి ముంజని నేరుగా తీసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అంటే రోజుకి 2 నుంచి 3 తాటి ముంజలు తీసుకోవటం మంచిది. మరింత ఎఫెక్టివ్గా ఇది పనిచేయాలనుకోండి, అప్పుడు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళకి 2 లేదా 3 తాటి ముంజల గుజ్జును కలపండి, కొద్దిగా యాలకుల పొడిని కలపండి, చిలకరించేసేసి తాగేయండి. అమేజింగ్ టేస్ట్లో ఉంటుంది. ఒక దివ్యమైన అనుభూతి మీకు వస్తుంది.
ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తీసుకోవటం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది నిర్జలీయత నుంచి. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే తాటి ముంజల్లో దాదాపుగా 87% నీరు ఉంటుంది, మీకు తెలుసు. ఇది శరీరాన్ని తక్షణమే చల్లబరుస్తుంది, అలాగే కోల్పోయిన ద్రవాన్ని తిరిగి అందిస్తుంది. ఇక కొబ్బరి నీళ్ళు కలిపాం కదా, సహజమైన ఎలక్ట్రోలైట్స్ పానీయం ఇది. దీంట్లో పొటాషియం, సోడియం ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్స్ ఈ కొబ్బరి నీళ్ళలో ఉంటాయి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు విపరీతమైనటువంటి చెమట పడుతుంది కదా, అప్పుడు వేడి శరీరం నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఆ ఎలక్ట్రోలైట్స్ని తిరిగి భర్తీ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇక యాలకులు ఎందుకు కలిపాం? జీర్ణశక్తి దీంతో పెరుగుతుంది, ఎందుకంటే ఎండాకాలం చాలా మందికి జీర్ణశక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కూడా యాలకుల గింజలు కలిగి ఉంటాయి. ఇంకొకటి, ఇది చర్మపు ఆరోగ్యానికి సహాయపడుతుంది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఇవి దీని అమేజింగ్ విషయాలు. జీర్ణక్రియను ఎలా మెరుగుపరచుకోవచ్చు, అసలు జీర్ణక్రియ ఎందుకు దెబ్బతింటుంది అనేది తెలుసుకోవాలి ముందు. జీర్ణక్రియ అంటే ఏమిటి? డైజెషన్ అంటే ఆహారం జీర్ణం అయ్యేటువంటి ప్రక్రియ. ఇది మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని శరీరం గ్రహించగలిగేటువంటి చిన్న చిన్న భాగాల కింద విరగొట్టేటువంటి ఒక ప్రక్రియ. సరైనటువంటి జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఆహారం సరిగ్గా జీర్ణం కాలేదనుకోండి, పోషకాలని శరీరం గ్రహించలేదు, దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జీర్ణక్రియ సక్రమంగా లేదనేది ఎలా తెలుస్తుంది అంటే, కడుపులో నొప్పి ఉంటుంది, ఉబ్బరింపు ఉంటుంది, గ్యాస్, మలబద్ధకం, విరేచనాలు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్నిసార్లు పుల్లటి తేన్పులు, ఛాతీలో మంట కూడా ఉండొచ్చు జీర్ణక్రియ సక్రమంగా లేకపోతే. క్రానిక్గా ఈ జీర్ణక్రియ సమస్యలు ఉంటే అప్పుడు బరువు తగ్గిపోతారు, లేకపోతే ఒక్కోసారి ఓవర్గా బరువు పెరుగుతారు, అలాగే పోషకాహార లోపం ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ ఇండైజెషన్ ఎందుకు వస్తుంది అంటే, ఆహారపు అలవాటు సరిగ్గా లేకపోవటం, అలాగే సమయానికి భోజనం చేయకపోవటం, జంక్ ఫుడ్ని ఎక్కువ తీసుకోవటం, అలాగే తగినంత నీళ్లు తాగకపోవటం, ఇంకా మెయిన్గా మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు, ఇంకా కొన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా జీర్ణక్రియని దెబ్బతీస్తూ ఉంటాయి. అయితే మరి తాటి ముంజల్ని ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలంటే, జీర్ణక్రియని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే 1 లేదా 2 తాటి ముంజల గుజ్జుని తీసుకొని దానికి చిటికెడు శొంఠి పొడి కలపండి. అల్లం పొడి, శొంఠి శోధిస్తుందని సామెత. అలాగే కొన్ని చుక్కలు నిమ్మరసం కూడా కలిపి తీసుకోండి లోపలికి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. శొంఠి ఏం చేస్తుంది? ఆ జీర్ణక్రియకి సహాయపడేటువంటి ఎంజైమ్ల తాలూకు ఉత్పత్తిని పెంచుతుంది. నిమ్మరసం ఏం చేస్తుంది? కడుపులో ఉండేటువంటి అమ్లాల స్థాయిని మెరుగుపరుస్తుంది. కాబట్టి ఈ తాటి ముంజల్లో ఉండేటువంటి ఫైబరు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. మలాన్ని పెద్దదిగా చేసి పీగు కదలికల్ని సులభతరం చేస్తుంది. దీంతో మలబద్ధకం సమస్య నుంచి బయటపడతారు. అల్లంలో జింజరాల్స్ ఉంటాయి, అలాగే షోగల్స్ ఇలాంటి కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియకి సహాయపడేటువంటి ఎంజైమ్ల తాలూకు ఆ ప్రొడక్షన్కి సహాయపడతాయి. దీంతో జీర్ణక్రియ అనేది బాగుంటుంది. ఇక నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కూడా జీర్ణక్రియకి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది చర్మం ఆరోగ్యం కోసం కూడా తాటి ముంజలు ఉపయోగపడతాయి. చర్మం అనేది మన అంగప్రత్యంగాలన్నింటిలోకి పెద్దది, శరీరాన్ని కప్పి ఉంచే బయటి పొర మీకు తెలుసు. మన శరీరానికి ఒక రక్షణ కవచం ఇది. అయితే ఆరోగ్యకరమైన చర్మం మనల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతూ ఉంటుంది, అలాగే అందాన్ని కూడా పెంచుతుంది. అయితే ఈ చర్మ సమస్యలు వేసవిలో చాలా సాధారణంగా ఉంటూ ఉంటాయి. వాటిలో మొటిమలు, మచ్చలు, చర్మం పొడిబారటం, అలాగే వృద్ధాప్యపు ఛాయలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఈ చర్మం దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. మెయిన్గా మొటిమలు, అలాగే నల్ల మచ్చలు, దురద, అలాగే ఎర్ర మచ్చలు, చర్మం ఎర్రగా కమలటం, పొడిబారటం, చర్మం పైన పొలుసులు రావటం, ఇంకా ముడతలు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు చర్మం పైన దద్దుళ్ళు, అలాగే బొబ్బలు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలు అందరిలో ఉండవు, వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతూ ఉంటాయి. దీంతో మానసిక స్థితిని కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. అయితే చర్మ సంబంధ సమస్యలు ఎందుకు వస్తాయి అంటే, దీనికి అనేక కారణాలు. హార్మోన్ల మార్పులు, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జీలు, ఇంకా కాలుష్యం, మానసిక ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవటం ఇలాంటివన్నీ కూడా చర్మ సంబంధ సమస్యలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. కొన్నిసార్లు జన్యుపరమైనటువంటి కారణాల వల్ల కూడా చర్మ సంబంధ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు తాటి ముంజను ఎలా వాడాలి అంటే, వెరీ సింపుల్. చర్మం తాలూకు ఆరోగ్యాన్ని మీరు మెరుగుపరచుకోవాలనుకుంటే 2 లేదా 3 తాటి ముంజల గుజ్జును తీసుకొని దానికి 1/2 టీ స్పూన్ పసుపు పొడి కలపండి, పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మీ ముఖానికి, అలాగే ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో ఆ ప్రభావిత ప్రాంతాలకు రాసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే చర్మం కాంతివంతంగా మారుతుంది, మొటిమలు తగ్గుతాయి, మచ్చలు కూడా తగ్గుతాయి. అలాగే తాటి ముంజల గుజ్జుని నేరుగా చర్మానికి కూడా రాసుకోవచ్చు వితౌట్ పసుపు. అప్పుడు చర్మం తేమగా ఉంటుంది. మరింత ప్రయోజనం కోసం ఒక తాటి ముంజ గుజ్జులో 1 టీ స్పూన్ శతావరి పొడిని కలిపి పేస్టా చేసి ముఖానికి పట్టించి ఒక 20 నిమిషాలు ఆగి తర్వాత కడిగేసుకోండి. ఇలా చేయటం వల్ల పసుపులో ఉండే కుర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, యాంటాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి చర్మాన్ని రీజువనేట్ చేస్తుంది. ఇది చర్మం పైన మొటిమలు, మచ్చలు తగ్గడానికి, చర్మం తాలూకు కాంతి పెంచడానికి సహాయపడుతుంది పసుపు కలిపితే. ఈ తాటి ముంజల గుజ్జు చర్మాన్ని తేమగా ఉంచుతుంది, మీకు తెలిసిందే.
ఇక శతావరి కలపమన్నాను కదా, ఇలా శతావరిని కలపడం వల్ల ఏం జరుగుతుంది, సపోనిన్స్ ఉంటాయి, అలాగే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి, అలాగే యాంటాక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ ఫ్లావనాయిడ్స్ ఒక రకమైన యాంటాక్సిడెంట్లు, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఇది కలిగి ఉంటుంది. ఈ శతావరి తాటిపుంజల కాంబినేషన్ చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇక సాధారణ ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తి కోసం కూడా ఈ తాటిముంజను వాడుకోవచ్చు. అసలు రోగనిరోధక శక్తి అంటే ఏమిటి అంటే వ్యాధులతో పోరాడేటటువంటి ఆ శరీరపు శక్తి అంటే సామర్థ్యం. శరీరాన్ని వ్యాధికారక క్రిముల నుంచి కాపాడేటువంటి శక్తినే వ్యాధి నిరోధక శక్తి అంటాం. బలమైనటువంటి రోగనిరోధక శక్తి ఉందనుకోండి, అప్పుడు మనం రిపీటెడ్గా ఈ అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు. అయితే ఈ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. జలుబు, దగ్గు, ఫ్లూ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తూ ఉంటాయి. అలాగే గాయాలైతే త్వరగా మానవు. ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలంగా అలసట బాధిస్తూ ఉంటుంది. అలాగే తరచుగా అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది ఇలాగా? వ్యాధి నిరోధక శక్తి అంటే సరైన పోషకాహారం తీసుకోకపోవటం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, అలాగే వ్యాయామరహితమైనటువంటి జీవితం, ఇంకా కొన్ని రకాల వైద్య సంబంధ పరిస్థితులు ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని తగ్గిస్తూ ఉంటాయి. అలాగే వయసు పెరిగే కొద్దీ కూడా ఇమ్యూనిటీ తగ్గిపోయి వ్యాధులు బారిన పడుతూ ఉంటాం. అయితే మరి ఈ తాటి ముంజను ఎలా వాడుకోవాలి ఇమ్యూనిటీని పెంచుకోవడానికి అంటే, సాధారణ ఆరోగ్యం కోసం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం 1 లేదా 2 తాటి ముంజను తీసుకొని దానికి కొద్దిగా పటిక బెల్లం కలిపి, అలాగే ఒక చిటికెడు కుంకుమ పువ్వు కలిపి తీసుకోండి. ఈ మిశ్రమాన్ని రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉంటే మంచిది. కుంకుమ పువ్వుని ఆ పాలకు కలిపి కూడా తీసుకోవచ్చు, ఎలాగైనా మీ ఇష్టం. ఈ కుంకుమ పువ్వులో ఉండేటటువంటి ఆ క్రోసిన్ కానీ, లేకపోతే సఫ్రనాల్ కానీ, లేకపోతే పిక్రోక్లోసిన్ కానీ ఇలాంటి సమ్మేళనాలు శక్తివంతమైన యాంటాక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఇక పటిక బెల్లం ఏమో తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక మూత్రనాళ ఆరోగ్యం కోసం కూడా తాటి ముంజలు ఉపయోగపడతాయి. మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ అంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మూత్ర వ్యవస్థలో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ ఇవి అంటే మూత్రపిండాలు, మూత్రనాళం, అలాగే మూత్రాశయం, అలాగే మూత్రనాళిక, ఇక్కడ ఎక్కడైనా కానీ ఇన్ఫెక్షన్ రావచ్చు. సాధారణంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు యూటీఐ ఉన్నప్పుడు కొన్ని సాధారణ లక్షణాలు ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో మంట ఉంటుంది, లేదా నొప్పి ఉంటుంది. అలాగే తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపిస్తూ ఉంటుంది. కొద్ది మొత్తంలో మూత్రం వస్తూ ఉంటుంది, అంటే ఫ్రీగా రాకుండా అడ్డుకుపోయినట్టు వస్తూ ఉంటుంది. అలాగే కడుపు దిగువ భాగంలో, అలాగే కొన్నిసార్లు ఆ మూత్రంలో రక్తం కూడా కనిపిస్తూ ఉంటుంది. కడుపు దిగువ భాగంలో నొప్పి ఉంటూ ఉంటుంది. ఇలాంటి ముఖ్య లక్షణాల కింద ఉంటూ ఉంటాయి. సాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈకోలై ఇలాంటి కొన్ని ప్రత్యేక బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఈ మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్కి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి. అలాగే సరైనటువంటి పరిశుభ్రత పాటించకపోవటం, తగినంత నీళ్లు తాగకపోవటం, ఇంకా కొన్ని వైద్య సంబంధ పరిస్థితులు ఇవి కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి దారితీస్తూ ఉంటాయి. అయితే మరి తాటి ముంజలను ఎలా వాడుకోవాలి యూటీఐలు తగ్గించుకోవడానికి అంటే, మూత్రనాళపు ఆరోగ్యం కోసం 1 లేదా 2 తాటి ముంజలను తీసుకొని దానికి 1 టీ స్పూన్ ఉసిరి పొడిని కలపండి, తీసుకోండి లోపలికి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే మూత్ర విసర్జన సాఫీగా అవుతుంది. అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. ఉసిరిని నేరుగా కూడా మీరు తీసుకోవచ్చు, లేదా ఉసిరి రసాన్ని కూడా తాగొచ్చు. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే, ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇది మూత్ర విసర్జన పెంచడానికి, మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. ఉసిరిలో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్తో పోరాటానికి సహాయపడతాయి. తాటి ముంజను మీకు తెలుసు, చక్కటి మూత్ర విసర్జన పెంచే లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. ఇక ఇంతేకాదు, దీనికి తాటి ముంజలకి బోల్డ్ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. తాటి ముంజల్లో ఫైబర్ ఉంటుంది. ఇది కాన్స్టిపేషన్ ప్రివెంట్ చేస్తుంది. రోజుకి 1 నుంచి 2 తాటి ముంజలు తీసుకుంటూ ఉంటే మీకు మోషన్ ఫ్రీ అవుతూ ఉంటుంది. అలాగే వికారం, వాంతులు ఉన్నాయనుకోండి, నాసియా అండ్ వామిటింగ్, అలాంటప్పుడు తాటి ముంజలు తీసుకుంటే కడుపుని ఇది శాంతపరుస్తుంది, లోపల కూల్గా అనిపిస్తుంది. దీనికి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే తాటి ముంజలకి కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే వికారం, వాంతులు తగ్గుతాయి. అలాగే ఒకవేళ లివర్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యి కాలేయ సంబంధ అనారోగ్యాలతో మీరు బాధపడుతూ ఉంటే, కాలేయపు ఆరోగ్యం కోసం తాటి ముంజలు తీసుకుంటే ఇవి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. దీన్ని నేరుగా తీసుకోవచ్చు. ఇక రక్తహీనత ఉందనుకోండి, ఎనీమియా, అప్పుడు తాటి ముంజలను తీసుకుంటే దీంట్లో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనతని కరెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక బరువు తగ్గాలి అనుకుంటే తాటి ముంజల్లో క్యాలరీలు అనేవి తక్కువ ఉంటాయి. అలాగే ఫైబర్ ఏమో ఎక్కువ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది ఒక మంచి ఆహార ఔషధం. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పి తీరాలి. తాటి ముంజలు ప్రకృతి మనకి ప్రసాదించిన ఒక అద్భుతమైనటువంటి వరం అని చెప్పొచ్చు. వీటిని మన ఆహారంలో భాగం చేసుకుంటే మనం అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని వరుసగా పొందొచ్చు. అయితే ఏదైనా ఒక ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటూ అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, అప్పుడు దానికి స్పెసిఫిక్ మెడిసిన్స్, అలాగే ప్రత్యేకమైనటువంటి డయాగ్నోసిస్ ఇలాంటివి అవసరం. కాబట్టి తప్పకుండా వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. ప్రకృతి వైద్యం తాలూకు శక్తిని మనం గుర్తించి
ఆరోగ్యకరమైన జీవన శైలిని మనం అలవర్చుకుంటే మనం రెగ్యులర్గా నిత్యం ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మన ఆరోగ్యం నిజానికి మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ప్రకృతిని ఆశ్రయించి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.